కొత్తగా ఎన్నికైన గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులను అభినందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ బంకెట్ హాల్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. రాష్ట్రంలో గౌడ్లపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కార్యక్రమంలో రాష్ట్రంలోని గౌడ సంఘాల నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ని కూడా సమాజానికి ఇందులో సభ్యులు కావాలంటే చదువుకొని వృత్తిపరంగా ఉన్న వాళ్ళు మాత్రమే అవుతారు కాబట్టి, అంటే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే అవుతారు కాబట్టి, సమాజంలో ఉన్నటువంటి మన వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ మార్గదర్శకత్వం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది. అలా అందరికంటే ఎక్కువ ఇయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో సరి అయిన విధంగా చదువుకోలేకపోతున్న వాళ్ళందరికీ అవసరమైతే ఒక ఆర్థిక నిధిని ఏర్పాటు చేసైనా ఆ పరంగా విద్యను అందించే విషయం లోపల కావచ్చు, ఉద్యోగాలకు అవసరమయ్యే పోటీ పరీక్షల లోపల శిక్షణకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఉపాధి అవకాశాలు ఈ మధ్యనే ఒక ఆలోచన చేస్తున్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ గా డిక్కీ అని దళితులకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఒక వేదిక ఉన్నది. మొన్న ఒక ఎంఎస్ఎంఈ పాలసీ తీస్తే వాళ్ళు 50 సార్ల ప్రభుత్వాన్ని కలిసి రిప్రజెంటేషన్ చేసుకున్నారు. కానీ బ్యాక్వర్డ్ క్లాస్ తరఫున ఇండస్ట్రీస్ అసోసియేషనే లేదు. దానికి సంబంధించి ఒక రూపకల్పన జరుగుతుంది. అందులో మీరు ఉత్సాహంగా చొరవ చూపెట్టండి. పారిశ్రామికవేత్తలందరూ సమీకరించి మిగతా వాళ్లకు మార్గదర్శకత్వం చేసే విధంగా, అంటే ఇక్కడ 3 విద్య, సమాజం పట్ల అవగాహన కలిగిస్తూ, ఉపాధి అవకాశాలకు ఉద్యోగరీత్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో శిక్షణ ఇస్తూ, పారిశ్రామికంగా కూడా అంటే ఒక అభివృద్ధి సమాజంలో ఒక వ్యవస్థలో మనం పోటీతత్వంలో నిలబడాలంటే ఒంటికాలి మీద నిలుచుంటే సరిపోదు. వృత్తిపరంగానో, విద్యాపరంగానో, లేదా ఉద్యోగ పరంగానో, పరిశ్రమ పరంగానో కాదు. అన్ని రకాలుగా 4 రకాలుగా వ్యవస్థలో నిలబడితే మనము మన సంఘం కూడా పటిష్టంగా ఉండగలుగుతుందనే మాట సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 100 రోజుల్లో 1,00,000 సభ్యత్వం తీసుకునే దిశగా కుల సంఘ ప్రజల్లో 100-200 మంది ఎవరుతున్నారో లిస్ట్ అవుట్ చేయని మీ కార్యవర్గంతో పిలిచి కార్యాచరణ తీసుకుని, మీరు అయింది అన్న రోజు 2 రోజుల సమయం నాకు ఇవ్వండి. కార్యాచరణ 33 జిల్లాలకు ఎవరెవరు టీం పోతారు, దానికి వ్యవస్థ ఎట్లా మనం ప్లానింగ్ చేసుకున్నారు. ఒక ఓటర్ మ్యాపింగ్ అంటే మేము ఎలక్షన్స్ 60 ఓట్లు ఒక మనిషిని పెట్టుకొని, అట్లా మీరు కూడా జిల్లాలో ఎక్కడెక్కడ మన వాళ్ళు ఏ సెక్షన్ల ప్రభుత్వ, ప్రైవేటు, కాంట్రాక్ట్, అడ్వకేట్, ఇట్లా ఏ డాక్టర్, ఏ ప్రొఫెషనల్ ఉన్నారో ప్రొఫెషనల్ అసోసియేషన్ల అందరూ సభ్యులయ్యే విధంగా మీ కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ, రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదటి నీరా పాలసీ ఇక్కడనే, అంటే గౌడ్లే అమ్మాలి, గౌడ్లే గీయాలి. ఎక్కడ ఇండియాలో ఎక్కర్లేదు, ఎవడన్నా గీయొచ్చు అని ఉంది ఇండియాలో. కానీ ఇక్కడ మాత్రం నేను తెచ్చిన జీవో గౌడ్లే అమ్మాలి, గౌడ్లే గీయాలని. తర్వాత కళ్ళు నుంచి వైన్లు తయారు చేసింది, పురాణంలో ఉంది. ఇప్పుడు వైన్ షాప్లలో కూడా రిజర్వేషన్ కావాలని ఆ రోజు క్యాబినెట్ లో కొట్లాడి, ఈ ఇండియాలో ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా లేదు ఈ వృత్తికి రిజర్వేషన్ అనేది. 15% తెచ్చినాం. ఈ మేనిఫెస్టోలో ఈసారి మేము అధికారంలో వస్తే 30% ఇస్తామని పెట్టినాం. మరి బీసీలకు కూడా ఇచ్చే దానిలో కూడా ఇది 20% పెడతామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇవ్వాలి, కాకపోతే రేపు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలి. అట్లా ఇవాళ 20% కాంగ్రెస్ పార్టీ ఇస్తే, రేపు మళ్ళీ మేము మేనిఫెస్టోలో మేము 40 ఇస్తామని చెప్తాం. మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకో ఎక్కువ ఇస్తామని చెప్తుంది. మొత్తం మీద ఏదో ఒక రోజు వైన్ షాప్స్, బార్ షాప్స్ అనేటివి 100% ఈ కుల వృత్తిని వీళ్ళకే ఇవ్వాలనేది ఉంది. మిగతా సమస్యలు కూడా సానుకూలంగా స్పందించాలని, గౌడ్ల పట్ల ఇక్కడక్కడ దాడులు జరుగుతుంటే వాళ్ళని అరికట్టాలని చెప్పని కేసుల పేరున వేధింపులు